Hi, hello and welcome to your favorite comedy show, 7 Up, मेरा नाम जोकर। ఇవాళ ఏంటి యాంకర్ కొత్తగా ఉంది? అవును, ఇవాళ ఇంకో కొత్త విషయం తెలుసా? ఏంటి? సెమీఫైనల్స్. వావ్! మనసే జారే. అరే నీకేమైతుంది? అరే ఏంటి ఇది? పాటల కాంపిటీషన్ కాదు, కామెడీ చేయాలి ఇక్కడ. అబ్బా, ఈ పాట విన్నా కూడా ఇవాల్టి ఫస్ట్ జడ్జ్ ఎవరో అర్థం కాలేదా? ఎవరబ్బా? ఫస్ట్ మూవీ హ్యాపీ డేస్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసి అదే మూవీలో కాస్త విలన్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేసి సెకండ్ మూవీ కాల్ సెంటర్ తో హీరోగా ప్రూవ్ చేసుకున్న ది వన్ అండ్ ఓన్లీ వంశీ గారు. ప్లీజ్ వెల్కమ్. తర్వాత జడ్జి గురించి నేను చెప్పాను అనుకో, ఈ షోకి కరెక్ట్ ఆవిడే సూట్ అవుతారు. అవునా? యా, 7 Up మేరా నామ్ జోకర్ కి కరెక్ట్ ఆవిడ సూట్ అవుతారు. కితకితలు బాగా పెట్టించి ఆవిడ గురించి ఎంత ఎక్కువ చెప్పినా ఇంకా ఎక్కువ చెప్తూనే ఉండాలి. ఆవిడెవరో తెలుసా? గీతా స్వింగ్. సారీ గీతా సింగ్. ప్లీజ్ వెల్కమ్. గ్యాప్ లో బిర్యానీతో పాటు 7 Up తీసుకుంటానని నన్ను రెగ్యులర్ గా పెట్టుకుంటున్నారు మీరు. బేజా ఫ్రై నీదా కావచ్చు. ఓకే, సంగతి ఇప్పుడే కదా మొదలైంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు మన 7 Up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. మరి చెప్తావా నేను చెప్పిన పేరు? నేను చెప్తాను. ఓకే ప్లీజ్. ఫస్ట్ పార్టిసిపెంట్ సాయి గీత. ప్లీజ్ వెల్కమ్. బావగారు పోయారని రామారావు వచ్చారన్నమాట. మేనల్లుడితో అడుగుతున్నారు, రే మీ నాన్న పోయే ముందు ఏమైనా చెప్పారా అని. లేదు మా అయ్యా, మా నాన్న ఆఖరి క్షణం వరకు మా అమ్మ ఆయన తల దగ్గరే ఉంది. ఒక మిలిటరీ క్యాంప్లో కమాండర్ ఓ సైనికుడిని అడుగుతున్నాడు, రే నువ్వు పారాచూట్ కట్టుకొని ఎన్నిసార్లు హెలికాప్టర్ నుండి దూకావురా అని. ఒక్కసారి సార్ అన్నాడు. మరి రికార్డులో 10 సార్లు రాసుంది అన్నాడు. ఆ 9 సార్లు నన్ను తోసారు సార్ అన్నాడు వాడు. స్కూల్ నుండి వచ్చిన బాబుని చూసి, అదేమిట్రా అప్పుడే వచ్చేసావు, ఒంట్లో బాగాలేదా నాన్న అని అడిగింది. లేదమ్మా, మా టీచర్ ఒక ప్రశ్న వేశారు, నేను సరిగ్గా సమాధానం చెప్పాను, వెంటనే పంపించేసింది అన్న. మా నాయనే ఏం ప్రశ్న అడిగిందిరా మీ టీచరు అని అడిగింది. ఈ రాయేసి నన్ను ఎవడరా కొట్టింది అని అడిగాను. నేనే అని చెప్పాను. మళ్ళీ వచ్చిన నిందితుడిని చూసి జడ్జి గారు, నిన్ను ఈ కోర్టు పరిసరాల్లో మళ్ళీ కనిపించద్దని చెప్పానా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. నేను అదే చెప్పాను సార్, పోలీసులతో మొత్తుకున్నాను వద్దని, వాళ్ళే లాక్కొచ్చారు అన్నాడు. సాయి గీత గారు బాగుందండి, చాలా సీరియస్గా చెప్పారే. వంశీ గారు ప్లీజ్ ఎనీ కామెంట్స్? ఫస్ట్ జోక్ విన్న తర్వాత అంత లేదేమో, అంత నవ్వు రాలేదేమో అనుకున్నాను, కానీ తర్వాత సెకండ్ జోక్ నుంచి క్వాలిటీ బాగా ఇంప్రూవ్ చేశారండి. అండ్ అంటే సీరియస్గా కాస్త చెప్పినా మాడ్యులేషన్ ఉంది, బాగుంది అనిపించింది నాకైతే. కానివ్వండి. ఏంటి పిజ్జా తిండామా? అలాగదు, మీరు కానివ్వండి. బాగున్నాయండి జోక్స్, చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఆల్ ది బెస్ట్. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్గా ఉంది, చక్కగా అందరినీ నవ్వించారు సాయి గీత గారు. అండ్
సెకండ్ పార్టిసిపెంట్ ఎవరో చెప్పండి. సారీ సెకండ్ పార్టిసిపెంట్ మిస్టర్ నాగేశ్వరరావు గారు. కరెక్ట్ కరెక్ట్. నాగేశ్వరరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. ఫుల్ స్మార్ట్ సెమీఫైనల్స్ హంగామా. అంటే మీసంలోనే స్మైల్ చూపిద్దామని ఓ సూపర్. డాక్టర్ గారు పేషెంట్తో అంటున్నారు, మీరు సిగరెట్ తాగడం మానేయాలి. ఏం డాక్టర్, దానివల్ల నా ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదమా? అబ్బే కాదయ్యా, నువ్వు వచ్చిన ప్రతిసారి నా కార్పెట్ తగలెట్టేస్తా. ఒక ఆయన కార్ రిపేర్కి ఇచ్చాడు. పని అయ్యాక మెకానిక్ చెప్తున్నాడు, సార్ మీ కారు బ్రేకులు బాగు చేయలేకపోయాను, అందుకే ముందు జాగ్రత్తగా 2 హార్న్లు పెట్టాను. నేర్చుకో నువ్వు కూడా. అందుకే 3 పెట్టిస్తాయి సరే. ఈ మధ్య ఏదో పేపర్లో చదివానండి, వాళ్ళు కండక్ట్ చేసిన సర్వే ప్రకారం దేశంలో జరుగుతున్న రోడ్డు యాక్సిడెంట్లో 10% రోడ్డు యాక్సిడెంట్లు తాగి నడపడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి తాగి నడిపితే ఫైన్లు ఎక్కువగా వెయ్యాలి అని చెప్పి పేపర్ వాళ్ళు రాశారు. విడ్డూరం కాకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఈ లెక్కన 90% యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయంటారు? తాకపోవడం వల్లే కదా. లాజిక్ మాత్రం. గుడ్ లాజిక్. ఫైన్ సార్. దేనికి? జోక్ ఫైన్ అంటున్నా. ఒక ఆయన ఒక పెద్ద సూట్ కేసు పట్టుకుని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి ఆ పైన అరలో పెట్టాడు. పెట్టేసరికి సుమారుగా దాని కింద కూర్చున్న ఆయన, సార్ మీరు ఆ సూట్ కేసు సరిగ్గా పెట్టలేదు సార్, నా నెత్తి మీద పడుతుందేమో సార్. అబ్బే పర్లేదండి, దాంట్లో పగిలిపోయే సామాన్లు ఏం లేవు. పాల్గొట్టారు సార్ మీరు. ఓ పెద్ద ఆయన కుర్రాళ్ళకి చెప్తున్నాడు, అబ్బాయిలు అమ్మాయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు బాగా గుర్తుంచుకోండి. 1, ఆమె ఇంటి పనులు వంట పనులు బాగా చెయ్యాలి. 2, ఆమె చలాకీగా నవ్వుతూ మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. 3, మీరు కష్టాల్లో ఉన్నా మీ వెంటే ఉండాలి. 4, శృంగారంలో రంభను మరిపించాలి. మరీ ముఖ్యంగా ఈ 4 అమ్మాయిలు ఒకరికొకరు ఎదురు పడకుండా చూసుకోవాలి. ఇంకో 5-6 చెప్పినా బాగుండేది సార్. మరీ ఆశ ఎక్కువ ఉండకూడదు. ఒక ఆయన కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటూ ఉంటే ఎవరో పక్క ఆయన చెప్పారు, సార్ మీరు గోడ మీద రాతలు సినిమా వాల్ పోస్టర్లు అవి చదువుతూ ఉంటే భాష తొందరగా వస్తుంది అని. ఓ రోజు ఆయన బస్సులో వెళ్తూ కనిపించినవన్నీ చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెనకాతలు నేను కూర్చున్నాను. ఆయన ఇలా చదువుతున్నాడు, చదవండి చదివించండి నేడే చూడండి అష్టాచెమ్మ, ఇళ్ల స్థలములు కొనుటకు అమ్ముటకు సంప్రదించండి, హోమం శ్మశానానికి దారి, పెళ్ళైన కొత్తలో సెప్టిక్ ట్యాంక్ నిండినదా. థ్యాంక్ యూ. సూపర్. సూపర్గా జోక్స్ అరేంజ్ చేసుకుని వచ్చి లోగో కూడా తయారు చేసుకున్నారు. థ్యాంక్ యూ భయ్యా, ప్లీజ్. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు అంటే మొదట్లో చెప్పిన జోక్స్ కంటే వెనక మీరు కావాలని దాచిపెట్టుకున్నట్టున్నారు. కొసమెరుపుల్లాగా కొన్ని వదిలారు, వండర్ఫుల్గా ఉన్నాయి. పర్టికులర్గా అది గోడ మీద ఉన్నవి చదవటం ఒకటి చాలా బాగుంది. అది అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అది మీకు చాలా హెల్ప్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి. థ్యాంక్ యూ మేడం. ఎస్పెషల్గా సూట్ కేస్ జోక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మీరు ఎన్ని చెప్పారు అన్ని సూపర్ అండి. నాగేశ్వరరావు గారు ఎరగదీశారు. కమాన్ నాగేశ్వరరావు గారు, సూపర్ సూపర్. చెప్తా నాకు జోకులు వేశారు. దాన్ని కూడా మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు బాగా. తర్వాత వస్తున్న పార్టిసిపెంట్, మనని నవ్వించడానికి వస్తున్న పార్టిసిపెంట్ శ్రావణి. ప్లీజ్ వెల్కమ్. హలో శ్రావణి, కంగ్రాచులేషన్స్. నన్ను మాట్లాడినివ్వండి. శ్రావణి గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు సెమీఫైనల్కి వచ్చేసారు. థ్యాంక్ యూ అండి. రిబ్బన్ కటింగ్. అంత స్పీడ్ ఏంటండి? కంగ్రాచులేషన్. రమేష్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా బాగా చేస్తారు. ఆగండి. బ్రదర్, రమేష్ ఇక్కడ జడ్జి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడడం అమర్యాద ఇది. వెళ్ళిపోతాం ఇలా అయితే. వెళ్ళిపోవటం. నేను తాగేసి వెళ్ళిపోతాం. సెవెన్ అప్ తాగేసి వెళ్ళిపోతాం. ఓ ఓకే. వాళ్ళిద్దరికి బేజా ఫ్రై. ముందు నీకు అవ్వాలి మా తర్వాత. ఓకే ప్లీజ్ స్టార్ట్. వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనాలు చేసిన 3 దొంగల్ని పోలీస్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేశారు. అయితే అందులో ఒకరిని అడుగుతున్నారు, ఒరే నీ పేరేంట్రా? చటర్జీ సార్. మరి నీ పేరు?
ముఖర్జీ సార్. మరి నీది? బెనర్జీ సార్. వెంటనే వీళ్ళ పేర్లు చెప్పగానే పోలీస్ ఇన్స్పెక్టర్కి చాలా కోపం వచ్చేసింది. ఏంట్రా చేసే దొంగతనం, మళ్ళీ పేరు చివర జీ అని పెట్టుకుంటారా? చటర్, ముఖర్, బెనర్ అని చెప్పలేరా అని అడుగుతాడు. రచయిత మాట్లాడుతున్నాడు. ఏంటి సార్, నేను రాసిన జోక్స్ బుక్ మీ సినిమాలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటా అంటాడు. వెంటనే నటుడు, అవును సార్, విషాద సన్నివేశాలు వచ్చినప్పుడు ఓ 2-3 జోకులు మీ బుక్లోంచి చదివితే వెంటనే మూడ్ వచ్చేస్తుంది అంటాడు. ఒక భార్య అతని భర్తతో చెప్తుంది, ఏవండి నా వెనకాల వచ్చేవాడు ఇందాక నుంచి నా జుట్టు వంకే చూస్తున్నాడు అండి అంట. వెంటనే వాళ్ళ హస్బెండ్, నువ్వు ఆ చూపులనేవి అంతా అలా తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే ప్రతి వస్తువులోనూ ఏదో ఒక కల్తీ ఉంటుందని నమ్మే కల్తీ నిరోధక శాఖలో అతను ఉద్యోగం చేస్తున్నాడు అంట. ఏంటి కొత్త ఇల్లు, బయటేమో కొత్త కారు, లాన్, స్విమ్మింగ్ పూల్. 3 స్విమ్మింగ్ పూల్స్. కరెక్టే, 3 స్విమ్మింగ్ పూల్స్. ఎందుకు నాకేం అర్థం కాల. అంటే నేను ఏదైనా బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచించి పనులు చేస్తుంటానన్నమాట. నాకు అర్థం కాల. ఇప్పుడు ఈ మొదటి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఇందులో ఫుల్ గా వాటర్ ఉన్నాయన్నమాట. గజయితకాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి. అంతే. సెకండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఇది యావరేజ్ గా అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ స్విమ్మింగ్ పూల్. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి అవును, ఇందులో వాటర్ లేవుగా. అక్కడికే వస్తున్నాను, అది స్విమ్మింగ్ రాని వాళ్ళకి అనమాట, నీలాంటి వాళ్ళకి. బేజా ఫ్రై ప్లీజ్, 7up ట్రై. మీరు కూడా ఒక చిన్న బ్రేక్ బ్రేక్ తీసుకోండి. మీరు నన్ను పోల్చనే పోరు, మన కాల్ సెంటర్ మా విజయనగరం వచ్చి మీకు సెకండ్ కూడా ఇచ్చినాను. నీకు మార్కులు పడిపోయినాయడా. వెల్కమ్ బ్యాక్ టు 7up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. అదే బేజా ఫ్రై నుంచి ఇంకా దిగలేకపోయా. అది కట్టడం ఏంటమ్మా? మనం వచ్చేసాం ఆల్రెడీ. సారీ. ఇంకా అక్కడే ఉన్నావా? వచ్చేసేయ్ ప్లీజ్. ఓకే. మరి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ ప్రణవ్, ప్లీజ్ వెల్కమ్. ఓ క్లాస్లో మాస్టర్ గారు విద్యార్థులందరినీ ఈ విధంగా అడుగుతున్నాడు, పిల్లలు 22+13 ఎంతరా? 28 సార్. 30 సార్. 32 సార్. 35 అని అడ్డగాడిదా చెప్పడేంట్రా? మీరు చెప్పారు కదా సార్. భిక్షగాడు ఓ ఇంటికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు, బాబు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి బాబయ్యా. ఇంట్లో అమ్మగారు లేరు, వెళ్ళవయ్యా. నాకు అమ్మగారు వద్దులేండి బాబు, కొంచెం అన్నం పెట్టండి చాలు. రంగనాథం తన ఇంటికి వచ్చిన గెస్ట్ తోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీరు నా దగ్గర మోమాట పడాల్సింది ఏమీ లేదండి. వేడిగా ఛాయ్ తీసుకుంటారా లేదా చల్లగా ఏదైనా తీసుకుంటారా? వేడిగా ఛాయ్ తయారయ్యే లోపు చల్లగా ఏదైనా తీసుకుంటాను సార్. ఓ క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చుని 2 విద్యార్థులు ఈ విధంగా గొడవ పడుతున్నారు, రే నువ్వు ఉట్టి ఎదవిరా, నువ్వు ఎదవన్నారు ఎదవిరా. అప్పుడు వాళ్ళ క్లాస్లో ఉన్న మాస్టర్ గారు, రే నేను ఒకడిని కన్నానన్న సంగతి మర్చిపోతున్నారా. తల్లి కొడుకుతో ఈ విధంగా అంటుంది, రే నాన్న ఆకుకూరలు తినాలరా, బుగ్గలు ఎంత చక్క రంగు వస్తాయి, ఆకుపచ్చ రంగు బుగ్గలు ఎవరికి కావాలి, నాకు వద్దుప. మన సూపర్ స్టార్ కృష్ణ గారు చిన్నప్పుడు ఇంట్లో నుండి పారిపోతారు, చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, బాబు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు నాయన, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను, ఒక్కసారి అమ్మ అని పిలువ నాయన. అమ్మా, మరొక్కసారి పిలువ నాయన. అమ్మా, మరొక్కసారి పిలువ నాయన. ఎందుకే అమ్మా చిన్నప్పుడు ఇంట్లో నుండి పారిపోయింది. థ్యాంక్ యూ సార్. బాగుంది. థ్యాంక్ యూ. నీ వయసు ఎంత? 59. కుమ్మేశావు. థ్యాంక్ యూ. అంటే వయసుకి మించిన జోకులు చెప్పావు, చాలా బాగా చేసావు, బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సూపర్. నువ్వు నెక్స్ట్ రౌండ్ గ్యారంటీ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. గీత గారు కేక. థ్యాంక్ యూ. అంతే. కేకో కేక. ఆల్ ది బెస్ట్ మా. ప్రణవ్ సూపర్, అందరినీ నవ్వించాడు, జడ్జెస్ ప్రశంసలు కూడా అందుకున్నాడు. తను కూడా సీరియస్గా ఉండి మొత్తం జోక్స్ లైక్ ప్రొఫెషనల్గా చెప్పాడు అతను. యా. ఓకే, తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ పేరు అనౌన్స్ చేసే ముందు కాసేపు మీతో మాట్లాడచ్చు ప్లీజ్. కానీ ఇద్దరితోటి, నాతోట
వస్తున్నా వద్దులే భయ్యా మాట్లాడే మీ ఫస్ట్ మూవీ రే రే హ్యాపీ డేస్ ఫస్ట్ టైం కదా నాకు తెలిసి ఏమన్నా ఇదివరకు ఎప్పుడైనా స్టేజ్లో చేయడం కానీ లేకపోతే కెమెరా ముందు యాక్ట్ చేయడం కానీ ఎప్పుడైనా స్టేజ్లో చాలా చేశాను. అంటే చిన్నప్పటి నుంచి నేను 3 సంవత్సరాల వయసు దగ్గర నుంచి స్టేజ్ షోస్ చేస్తూనే ఉన్నా. మోనో యాక్టింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఇవన్నీ. ఫ్యాన్సీ డ్రెస్ అంటే లైక్ చిన్నప్పుడు చాలా పేరు వచ్చింది అయితే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒకటి చేశాను అనమాట. హాఫ్ హిందూ హాఫ్ ముస్లిం అర్ధనారీశ్వరి టైప్లో చేశాను. సూపర్. అది కూడా ఎలా అంటే అప్పుడు అంటే మన చిన్నప్పుడు బొంబాయిలో అల్లర్లు ఈ హడావిడి కాస్త ఎక్కువ ఉన్న టైంలో మత సామరస్యం మీద చేసేవాడిని అనమాట. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది. హ్యాపీ డేస్ తర్వాత మీకు కాల్ సెంటర్ అనే మూవీలో చేశారు. ఈ గ్యాప్లో మీరు ఏమైనా యాక్టింగ్ గురించి వర్కౌట్ చేయడమా లేకపోతే పలానా స్టోరీ వస్తేనే చేద్దామా లేకపోతే సంథింగ్ ఒకటి థాట్ వస్తుంది కదా మనకి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ గ్యాప్ లేదు. హ్యాపీ డేస్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక 1 వీక్ ముందు సైన్ చేశాను కాల్ సెంటర్. అండ్ ఒక 10 డేస్ రిలీజ్ అయిన 10 డేస్ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కువ టైం లేదు. కానీ ఇలా స్పెసిఫికేషన్స్ ఏం లేవు నాకు. యాజ్ అన్ యాక్టర్ వెర్సటైల్గా ఉండాలి, ఎక్కువ రోల్స్ ప్లే చేయాలి. అండ్ నేను స్టార్ట్ చేయడమే ఒక నెగిటివ్ షేడ్తో స్టార్ట్ చేసినందుకు హ్యాపీ డేస్లో నేను నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేసినా సరే దాని నుంచి చాలా వేరియేషన్ ఉండాలి, నెగిటివ్ షేడ్స్ నుంచి బయటకు వచ్చి చేయాలి అని అనుకున్నా. అండ్ ఇందులో దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఒక ఎంటర్టైనర్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్యారెక్టర్ ఒకటి చేశాను. సో యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఓకే గీతా సింగ్ గారు చెప్పండి. మీరు అడగండి. ఎందుకులే మీరే అడగండి. మీ తర్వాత ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు మాకు. తర్వాత ప్రాజెక్ట్స్ అండి యాజ్ యూజువల్ మళ్ళీ హీరోయిన్గా చేస్తున్నాను. హీరోయిన్ ఓ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే మరి నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ గురించి చెప్తారా? ఎస్, తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ ఎంఎస్ఆర్ నాయుడు. నమస్తే సార్. నమస్తే. వద్దండి, గుర్రం భరించలేదు. అంత వెయిట్ ఉన్నట్టనా? క్యాజువల్ కనబడుతుంది. మరి చాలా రిస్క్ తీసుకున్నారు మీరు మాస్టర్, చాలా రిస్క్ తీసుకున్నారు మీరు. దేనికో పాయింట్లు తగ్గిపోతాయి ఇప్పుడు. నిజాయితీ ఒప్పుకోవాలి కదా. నిజాయితీకి పాయింట్లా ఇప్పుడు? గడ్డి పెట్టారా గుర్రానికి? నేను తినగా మిగిలిన దానికే పెట్టాను. తప్పు సార్, పక్క దాంట్లో ఎప్పుడు తీసుకోకూడదు. మరొకటి అందరూ ఒక జాతి వాళ్ళం కదా. అందరు గుర్రాలు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి గడ్డి పెట్టినండి? కలిసి గడ్డి తింటున్నాను. మనమందరమా? కలిసి అన్న మనం వల్ల. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గోపాలరావు గారు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ దగ్గర చాలా రద్దీగా ఉంది. చాలా రద్దీగా ఉంది కదా, వెళ్ళిపోతున్నాడు. కాంపౌండర్ వచ్చి సార్ 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 ఏం సార్ వెళ్ళిపోతున్నారు? హాస్పిటల్ చాలా రద్దీగా ఉందయ్యా. మీ డాక్టర్ గారు చాలా బిజీ అనుకుంటాను. సరే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. అబ్బే వాళ్ళు పేషెంట్లు కాదండి, మా హాస్పిటల్ స్టాఫ్. ఏంటయ్యా సుమారు 150 మంది ఉన్నారు మీ హాస్పిటల్ స్టాఫా? హాస్పిటల్ చూస్తే చాలా చిన్నది కదయ్యా. ఓహో అదా, మా డాక్టర్ గారు చాలా మంచివారండి. ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు ఎవరైనా పేషెంట్ పోతే పేషెంట్ తన కుటుంబ సభ్యులు వాళ్ళకి ఉద్యోగం ఇస్తారు. ఒక సూర్యకాంతం గారు తన మొగుడిని రోడ్డు మీద పెట్టి చితక బాధేస్తారు. అది చూసి ఆ పక్కన ఒక పెద్దమ్మ అంటుందన్నమాట, ఎందుకమ్మా రోడ్డు మీద నీ మొగుడిని అలా చితక బాధేస్తున్నావు? అందరూ చూస్తున్నారు కదా, చూడనివ్వండి, నా మొగుడు నా ఇష్టం. సరేనమ్మా, నీ మొగుడు నీ ఇష్టమే, కొట్టుకోవచ్చు, అదేది ఇంట్లోకి వెళ్ళి కొట్టచ్చు కదా. అబ్బే ఆయన ఇంటికి వస్తా కదా చితక కొట్టడానికి. ఒక కుర్ర పేషెంట్ అటు చూపిస్తారేంటి? సారీ క్యాజువల్ రైట్ హ్యాండ్ ఉంది కదా, అన్నిటికీ యూజ్ చేసేస్తారు మీరు. బాబా ఆయన జోక్ మర్చిపోతారు, వదిలేండి బాబు కాసేపు. అది కరెక్ట్. కుర్ర పేషెంట్ నర్సుని చూసి అంటున్నమాట, నర్స్ మీరు నా హృదయాన్ని దోచుకున్నారు కదూ అనగాని ఈ నర్సు పక్కన నరుస్తుంటుంది, వీడేంటి వీడి కిడ్నీ మనం దోచుకుంటే హృదయం అంటున్నాడు. థ్యాంక్ యూ. ఎనివే బాగా చెప్పారండి, బాగున్నాయి జోక్స్, కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏ ఊరు మీది? విజయనగరం. ఏంటి మన శ్రీకాకుళం అయిపోయి అబ్బే ఏంటి తమ్ముడు ఏంటి కుమ్మేసినావు పో. మనం చూసే కదా విజయనగరంలోనే. వాడి శ్రీకాకుళం కదేంటి? అబ్బా ఏటమ్ముడు ఏట అడుచుతుండవు? మీరు నన్ను పోల్చనే పోరు, మన కాల్ చేయడం మా విజయనగరం వచ్చి మీకు సెకండ్ కూడా ఇచ్చినాను. నీకు మార్కులు పడిపోయినాయి.
అదే లేదు అక్కడ. ఈ ప్రాంతీయ పార్టీలు ఏంటి? లేదు లేదు ప్రాంతీయ అభిమానాలు ఉంటాయి కొంచెం. ప్రాంతం ఓకే. మాది విశాఖపట్నం మరి. సూపర్ ఏ బేగ్ బార్ వచ్చి తమ్ముడు ఇక్కడ కూకో ఇక్కడ కుర్చీ వేసుకుని సీట్ అడిగే మన ఇద్దరం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం. శ్రీకాకుళం చూసుకుంటారు. జంపే చంపేయాలా ఏంటి ప్రోగ్రామ్ జరగాలి మనకి. ఆల్ ది బెస్ట్ అండి, బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. కానీ నాయుడు గారు సూపర్గా చేశారండి. అవునండి, చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఎంతకైనా విజయనగరం కదా. మేడం పదండి, మనం బయలుదేరదాం. మీరు హట్ అవ్వకూడదు. మనం చేసుకోలేమేంటి వెళ్ళిపోమను మార్కెట్ ఆడంగులు తడిపాను. కంగారు పడుతుంది, మనం అడ్జస్ట్ అయిపోదాం. కంగారు పడతాం, మనం అడ్జస్ట్ అయిపోదాం. సర్లే వాళ్ళకు కూడా చూసారా మా పార్టీ నవ్వుతున్నాడు బెదరు, పరువు తీసావు. ఇది ఒకటి తీసేయండి. సరే నెక్స్ట్ తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ చెప్పండి, ఇంకా అన్నీ మీరే చెప్పేస్తున్నారుగా. నేను చెప్పలేండి, సారీ. చెప్పండి ఇంకా. ఓకే, తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ మస్తాన్ వలీ. మస్తాన్ వలీ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పటివరకు వచ్చిన పార్టిసిపెంట్స్ అందరు సెమీఫైనల్స్లో ఎరగదీశారు. మీరు చింపేయటం, కుట్టేయటం లాంటి కార్యక్రమాలను పెట్టుకోండి. అమ్మేయడం అలాంటి కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. చింపి అమ్మ మీరు ఏంటండి అంత టెన్షన్ ఉన్నారు? ఏమండి మీ సెవెన్ అంత టెన్షన్ ఎందుకు మీకు? తాగిద్దాం. ఏమండి ఒక సిప్ తీసుకోండి, రండి. పర్లేదు రండి, మీరు టెన్షన్ పడుతున్నారు బాగా. మొహమాట పడకండి, కానివ్వండి. చాలండి కాస్త రిలాక్స్ అయ్యారా? రిలాక్స్ గానే ఉన్నా. ఇప్పుడు నవ్వుతున్నా చూసారా? రిలాక్స్. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే రాము, మనిషి పశువు మాట్లాడుకోవటం కుదురుతుందంటావరా? ఎందుకు కుదరదురా, నువ్వు నేను మాట్లాడుకోవట్లా? ఇద్దరు లవర్స్ పార్కులో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు. ప్రియా, నీ గుండెల్లో గూడు కొట్టుకొని నిద్రపోతాను ప్రియా. ఛా, నీకు ఎప్పుడు నిద్రపిచ్చే. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. నా పర్సు ఎవడో దొంగ ఏదో కొట్టేశాడు రా, అలా పెట్టకరా, అది ఖాళీదేగా. ఒక చివరి క్షణాల్లో అల్లాడుతున్న పేషెంట్ని డాక్టర్ వచ్చి ఇలా అడుగుతున్నాడు. చివరి క్షణాల్లో నేను ఎవరినైనా చూడాలనిపిస్తుందంటయ్యా? ఓ మంచి డాక్టర్ని చూడాలని. ఒక దొంగ ఇంకో దొంగని ఇలా అడుగుతున్నాడు. ఒరే, నువ్వు ఎలా దొరికిపోయావురా? టీవీ దొంగతనం చేస్తూ దొరికిపోయాను. అది ఎలారా? టీవీ పని చేస్తుందో లేదని ఆన్ చేసి చూశాను రా. బాగుంది. భయ్యా, మీ అంటే అన్ని వన్ లైనర్స్ లాంటివి ఎందుకు తీసుకున్నారండి? చిన్నవి పంచ్ బాగుంటుంది. పంచ్ బాగుంటుందనా? బాగా చెప్పారు. కొంచెం మాడ్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఆ పంచ్ ఇంకా ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. తప్పకుండా. ఎనీవే బాగున్నాయి, మంచి సెలెక్షన్, బాగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. టెన్షన్ పడుతున్నారు ఎందుకండి మీరు? ఏం లేదు మేడం, కొంచెం టెన్షన్ పడుతున్నారు. కొంచెం కొంచెం మిమ్మల్ని గుర్తు వచ్చేసి. నన్ను చూస్తానా? టెన్షన్ పడొద్దని నా సెవెన్ అప్ నెక్స్ట్ రౌండ్ అది పోతుంది మేడం. పోతుందా? అయితే ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అండి మీకు. ఏంటి రమేష్ అంత నవ్వుతూ చదువుతున్నావు? క్రైమ్ స్టోరీయా? కాదు, లవ్ లెటర్. ఓ, నువ్వెవరికైనా రాసావా? నీకెవరైనా రాసారా? నేనే రాశా. ఓహో, ఏంటో చదువు. ఇది మామూలుగా చదివేది కాదు, ఆ, కవిత్వం. సరే, ఆ పైతే ఏదో చదువు. ప్రియతి ప్రియమైన ప్రియ. ఏంటా గొంతు విందంటే పారిపోతుంది. సారీ, డిజిటల్ ఎఫెక్ట్ అనుకున్నాను. అసలు బాలేదు. ఇప్పుడు బాధ అవుతుంది. ప్రియాతి ప్రియమైన ప్రియ. ఓ, నీ లవర్ పేరు ప్రియా అంతేనా? నువ్వు చాలా షార్పు. థ్యాంక్ యూ. విను. ప్రియాతి ప్రియమైన ప్రియ, నువ్వు కొండవైతే దాని మీద చెట్టు నేను, నువ్వు బండవైతే నేను తొండని, నువ్వు సముద్రం అయితే దానిలో చాపని ఉప్పు చేపని నేను, చేప. నువ్వు బలుబైతే నేను అందులో ఫిలమెంట్. బాబోయ్, ఇంకా ఉంది విను. నువ్వు బల్లైతే నేను బల్లి, నువ్వు బల్ల అయితే నేను బల్లి, నువ్వు మొబైల్ ఫోన్ అయితే నేను అందులో సిమ్ కార్డుని. నా బేజా ఫ్రై అయిపోతుంది. ఓ, ఇంక నాపుడు కానీ
7 అప్ మేరా నామ్ జోకర్లో ఒక స్మాల్ బ్రేక్. నువ్వు చాలా అదృష్టవంతుడురా. వెల్కమ్ బ్యాక్ టు 7 అప్ మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. ఈ మనిషి ఎక్కడ? రిటర్న్ వచ్చేసామా? సారీ. వింటే మేమేమైపోయాళ్ళం. కవిత్వం నిజంగానే కవిత్వం అయిపోయింది. రైట్. సరే, ఫస్ట్ రౌండ్ చూశారు కదండి. 6 మెంబర్స్లో నుండి 2 ఎలిమినేట్ అయిపోతున్నారు. 4 మెంబర్స్లో సెకండ్ రౌండ్లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ నాగేశ్వరరావు గారు విత్ 80% మార్క్స్. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన అప్పారావు ఓ రోజు ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా చాలా హడావుడిగా కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు, సార్ ఏమైంది? మన బాస్ని ఎవరో కిడ్నాప్ చేశారు, 10 లక్షలు కనుక ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా ఉన్నారు. మరి అందుకే అందరినీ చందాలు అడుగుతున్నాం. మరి నా వంతు ఎన్ని లీటర్లు ఇమ్మంటారు? అలాంటి అప్పారావు పెళ్లి చూపులకు వెళ్ళాడు. కొత్తగా ఉద్యోగం వచ్చింది కదండి, అందుకని పెళ్లి చూపులకు వెళ్ళాడు. పిల్లని చూశాడు, అమ్మాయి నచ్చింది అన్నాడు. అనగానే పెళ్ళిళ్ళ పేరయ్య గారు అంటున్నారు, చాలా సంతోషం బాబు, అమ్మాయిని ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు, పెళ్ళయ్యే కానీ ఇక ఛాన్స్ ఇంక రాకపోవచ్చు. దంత సంరక్షణ సూత్రాలు ముఖ్యంగా 3 ఉన్నాయండి. 1, ఏదైనా తిన్న వెంటనే పళ్ళు తోముకోండి. 2, గాడిద పాలు బాగా తాగండి. ముఖ్యంగా 3వది, పక్క వాళ్ళ విషయాల్లో కల్పించుకోకండి. సర్వేశ్వరరావు తన ఫ్రెండ్తో చెప్తున్నాడు, నేను చండ శాసనుణ్ణి, ఏ చిన్న పొరపాటు కూడా సహించను. నిన్నటికి నిన్న నా భార్య కాఫీలో పంచదార ఎక్కువేసిందని 2 దవళ్ళు ఎడాపెడా వాయించేశాను. నువ్వు చాలా అదృష్టవంతుడురా, మంచి మంచి కళ్ళు వస్తూ ఉంటాయి. సూపర్. 2 అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నారు. ఏమ్మా వదినా, ఈ మధ్య సీరియల్స్ ఏం చూస్తున్నావు? అబ్బే, ఈ సీరియల్స్తో విసిగెత్తిపోయానమ్మా, వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది. వాస్తవ జీవితమా? ఏ ఛానల్లో వస్తుంది వదినా? ఎప్పుడు మొదలైంది? బాగున్నాయండి, బాగా చెప్పారు. మంచి సెలెక్షన్ అండ్ మంచి ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాగా చెప్పారు నిజంగా. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సాయి గీత గారు విత్ 70% మార్క్స్. ఇద్దరు ఆడవాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ అంది, ఈరోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేసినట్లున్నారు వదినా అని. భలే కరెక్ట్గా చెప్పారు వదినా, మీరెలా కనిపెట్టారు అని. నిన్న అర్ధరాత్రి మా పెరట్లో బెండకాయలను ఎవరో దొంగ కాజేశాడులే. విజయ్ రాకేష్ దగ్గరికి వచ్చి, అరే నువ్వు స్టేట్స్ నుండి వచ్చేదాకా కొంచెం నీ కారు ఇస్తావా అన్నాడు. సరే తీసుకో, కానీ కొత్త కారు కొంచెం జాగ్రత్త అని. ఏం పర్వాలేదురా, అది చక్కగా షెడ్లో ఉంటుంది, నీకేం భయం లేదు అని. కానీ మీ ఇంట్లో కార్ షెడ్ లేదు కదరా అన్నాడు. మార్వాడి వాళ్ళ ఇంట్లో ఉంది కదరా. సుబ్బరాజు గారి భార్య పరమగయ్యాళి, ఆవిడ మరణించింది. సరే ఆవిడ అంతిమ సంస్కారాలు అవన్నీ చేసి వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తున్నారు. ఒకసారి నల్లగా మబ్బులు అవన్నీ వేసి హోరున గాలి, మెరుపులు, పిడుగులు ఇవన్నీ మొదలయ్యాయి. ఎక్కడో పిడుగు పడింది, హోర్న వాన మొదలైంది. ఈవిడ అప్పుడే ఆకాశానికి చేరిపోయింది అనమాట అనుకున్నాడు సుబ్బరాజు. ధర్మం చేయండి బాబు అన్నాడు ఒకడు. ఏరా దుక్కలాగా ఉన్నావు, ధర్మం అడుగుతున్నావు, అడుగు తినడానికి నీకు సిగ్గులేదు అన్నాడు. అంటే మరి అలా తీసి పారేయకండి బాబయ్య, నేను రచయితని అని. అదేమిట్రా నువ్వేం పుస్తకాలు రాసావురా అన్నాడు. నేను సంపాదనకి 1000 మార్గాలు అనే పుస్తకాన్ని రాశాను సార్, అందులో అడుక్కోవడం ఒకటి. బాగా చెప్పారండి, కానీ ఇంకా ఎక్కడో మీరు కొంచెం భయపడుతూ బెరుగ్గా చెప్తున్నారు. కానీ మంచి సెలెక్షన్, జోక్ సెలెక్షన్ అయితే బాగుంది. కొంచెం మాడ్యులేషన్ కూడా యాడ్ అయితే ఆ జోక్ ఇంకా పంచ్ ఉంటుందని నా ఫీలింగ్. గీత గారు బాగా చెప్తున్నారు, కానీ మీరు గ్యాప్లు బాగా తీసుకుంటున్నారండి, టెన్షన్ పడుతున్నారు. మేము వెయిట్ చేస్తున్నాం మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారని చెప్పి. కొద్దిగా ఫాస్ట్గా చెప్తే బాగుంటుంది. 7 అప్ మేరా నామ్ జోకర్లో సెమీఫైనల్స్లో సెకండ్ రౌండ్లో థర్డ్ వస్తున్న పార్టిసిపెంట్ ఎంఎస్ఆర్ నాయుడు విత్
72 మార్క్స్. ప్లీజ్ వెల్కమ్. నాయుడు గారు చెప్పండి. మీరు చాలా బాగా ఉన్నారండి ఇవాళ. థ్యాంక్ యూ. మేము చూస్తుంటే ఏం చేస్తారు? పాత సినిమాలో సూపర్ స్టార్ గుర్తుకొస్తున్నాడు అని ఒక్కసారి మనం చేసుకుంటున్నాను. ఫస్ట్ జోక్ బ్రహ్మాండంగా ఉందండి. మీరు చెప్పలు కొడుతున్నారేంటి కామెడీగా? కవరేజ్ మొత్తం కవరేజ్ చేసుకోవాలి. ఓ భర్త భార్యతో అంటున్నాడు, డార్లింగ్ రేపు నీ పుట్టినరోజు కదా, ఏం గిఫ్ట్ ఇమ్మంటావు? విడాకులు. సో యువర్ గ్రేట్. ఎందుకు? నీ పుట్టినరోజు నన్ను గిఫ్ట్ అడగడం మనిషి, నువ్వే నాకు గిఫ్ట్ ఇస్తున్నావు కదా. రమేష్ తన లవర్తో అంటున్నాడు, సీరియస్గా చెప్పండి. రమేష్ తన లవర్తో అంటున్నాడు, డార్లింగ్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ఏం తెమ్మన్నా తెస్తాను, ఆఖరికి నా ప్రాణం కూడా ఇస్తాను. చాలే ఎప్పుడు అలాగే అన్నగానే ఎప్పుడైనా ప్రయత్నించవేంటి? రాజు రాణి మంచి లవర్స్ అండి. వాళ్ళు తిరగని చోటు లేదు, వెళ్ళని సినిమా లేదు, తిరగని ప్రదేశం లేదు. ఒకరోజు రాణి అంటుంది, రాజు నాకు ఇప్పుడు 3 నెలలు తెలుసా? ఊరికే అన్ని అబద్ధాలే. ఆడవాళ్ళు వయసు విషయంలో చాలా తప్పు చెప్తారు అనుకున్నాను, కానీ ఎంత మరీ తప్పు చెప్తారేంటి? తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ ప్రణవ్ విత్ 75 మార్క్స్. కానీ ఒక పరీక్ష హాల్లో ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తూ సడన్గా లేచి బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ క్లాస్లో ఉన్న మాస్టర్ గారు, ఏరా రవి పరీక్ష రాస్తూ అలా మధ్యలో వెళ్తావేంటి? ఎగ్జామ్లో ఫ్రెండ్కి లెటర్ రాయమని ఉన్నా సారు, అందుకే పోస్ట్ కార్డు గురించి అని పోస్ట్ ఆఫీస్కి పోతున్నా. ఇద్దరు ఫ్రెండ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏరా నీకు విషయం తెలుసా? ఏంట్రా? నాకు తలనొప్పి వచ్చినప్పుడల్లా విస్కీ బాటిల్ కొనుక్కొని ఇంటికి వెళ్తాను రా, గంటలో పూర్తిగా మాయమవుతుంది. ఏంట్రా తలనొప్పా? కాదురా విస్కీ. తండ్రి కొడుకుతో ఈ విధంగా అంటున్నాడు, రే నాన్న మన వంశం ఎంత గొప్పదో తెలుసా? మా నాన్న పులిలో బతికేవాడు, నేను అంతే, నువ్వు కూడా పులి బిడ్డలా బతకాలి, అర్థమైందా? అవును నాన్న, అమ్మ కూడా ఎప్పుడూ అదే చెప్పేది. ఏమని చెప్పేదిరా? నువ్వు మనిషివి కాదు మృగానివని. ఒక హోటల్కి ఒక కస్టమర్ వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నాడు, ఏమయ్యా మీ హోటల్లో కుక్కలు కూడా భోజనం పెడతారా? మాకు అలాంటి పట్టింపు ఏం లేదండి, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. ముగ్గురు వ్యక్తులు వారి వారి దేశాల్లో చలి గురించి ఈ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. రే మా దేశంలో చలి అబ్బా ఘోరం రా బాబు, ఒక్కొక్కడు 5-6 రగ్గులు కప్పుకుంటాడు. అంతేనా? మా ఊరిలో అయితే ఒక్కొక్కడు 12 రగ్గులు కప్పుకుంటాడు. అప్పుడు మూడో వ్యక్తి, ఇక నా దేశంలోనైతే ఇక చలి గురించి ఎప్పుడు నా తరం కాదు, మనుషులు అయితే గడ్డ కట్టుకపోతారు, అదే ఆవులు గేదెలు పావులు కాదు, ఏకంగా ఐస్ క్రీమ్లే ఇస్తాయి. ఎన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఇచ్చావు నువ్వు? 50 వరకు ఇచ్చాను. అంటే చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తున్నావు. పిట్ట కొంచెం కూతగనం లాంటి సామెతలు నీలంటి వాళ్ళ కోసమే అనిపిస్తుంది. సూపర్ బ్రదర్, చాలా బాగా చేసావు. సూపర్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అవలేదా? నువ్వు చచ్చిపోతావు. నెక్స్ట్. డాక్టర్ గారు ఏమైందమ్మా? ఏంటి అది? గాలి గట్టిగా పీల్చు, వదిలే. నీకు గుడ్ న్యూస్, నీకు పెళ్ళయిందా? లేదు డాక్టర్. అయితే బ్యాడ్ న్యూస్. ఆ? బేజా ఫ్రై, 7-Up ట్రై. మీరు కూడా ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. లెట్స్ హావ్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్. పుల్లగికి చూడు బర్రు మాటదన్న, దాంట్లో కనుక నీ ఏలు పెడితే సుర్రు మాటదన్ను. సారీ, హాస్పిటల్ అంత డర్టీగా చేస్తే ఇలాగే ఉంటుంది. డాక్టర్ ఏమో. యా, ఓకే, వెల్కమ్ బ్యాక్ టు 7-Up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. థర్డ్ రౌండ్ లో వస్తున్న ఫస్ట్ విన్నర్ నాగేశ్వరరావు గారు విత్ 90% మార్క్స్. ప్లీజ్ వెల్కమ్. సార్, హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఓ డాక్టర్ గారు
కుర్రాడితో చెప్తున్నారు, బాబు ఏదమ్మా నీ నాలుగు కాస్త చూపించు, ఆ ఆ అను. డాక్టర్ గారు మా వాడి ఇంగ్లీష్ మీడియం అండి, ఆలు రావు. ఒక భార్య భర్తతో అంటోంది, ఏమండి మీరు బాగా మారిపోయారు, ఆఖరికి నా పుట్టినరోజు కూడా మర్చిపోయారు, నన్ను ప్రేమించడం మానేశారు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కంగారు పడ్డ భర్త, అది కాదు డార్లింగ్, క్రితం ఏడాదికి ఇప్పటికీ నీలో అందం ఏమాత్రం తగ్గలేదు, నువ్వు నీ వయసు పెరిగిందని మాత్రం ఎలా అనుకోగలను? ఏం ప్రయోగించారంటే మీ ఆవిడ మీద? ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఓకే, గురుగారు శ్రీకాకుళం. గురువుగారు రెండో పెళ్ళిని మన చట్టం ఎందుకు ఒప్పుకోదు? ఏముంది నాయన, పెళ్ళి అనే ఒకే తప్పుకి 2 సార్లు శిక్ష వేయకూడదని. జోక్ చెప్పమంటే అక్షర సత్యం చెప్పారు మీరు. మేడం గారు ఒప్పుకోరు. నేను ఒప్పుకోను. ఆవిడ అక్షర సత్యం ఆవిడ. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్, ఐ మీన్ సెకండ్ విన్నర్ ఎవరు తెలుసా? ప్రణవ్, విత్ సేమ్ 90% మార్క్స్ కాదు, -1 మార్క్, 89. సో ప్లీజ్ వెల్కమ్ ప్రణవ్. భర్త భార్యతో ఈ విధంగా అంటున్నాడు, ఏవేవ్ నా చిన్ననాటి స్నేహితుడు కూడా వచ్చాడు, మందుపాటికి రమ్మన్నాడు, వెళ్ళొస్తానే. అయితే మీకు మందలవాడు చిన్నప్పటి నుండే ఉందన్నమాట. ఇద్దరు ఆడవాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఏంటమ్మా నా కొడుకుని ఎందుకు కొట్టావు? మీ వాడు నన్ను కుక్క అని తిట్టాడు, అందుకే కొట్టాను. అంతదానికే కొట్టాలా? వాడు ఇంకా చిన్న పిల్లవాడు, ఏది ఏ జంతువో గుర్తించే వయస్సే ఇంకా రాలేదు. సూపర్. ఇద్దరు అమాయకులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, నిన్న మీ పెరట్లో చల్లుకున్న విత్తనాలన్నింటినీ మా కోడి తినేసిందండి, మీరు నన్ను క్షమించాలి. అయ్యో నిన్న సాయంత్రమే మీ కుక్క మీ కోడిని తినేసిందండి, మీరే నన్ను క్షమించాలి. అయ్యో పొద్దున్నే మీ కుక్క మా జీప్ కింద పడి చచ్చిపోయింది, మీరే నన్ను క్షమించాలండి. మన బాబు మోహన్ గారు ఉప్పు కపురం పద్యం చెప్తే అది కూడా అగ్గిపెట్టె మీద ఈ విధంగా ఉంటుంది, అన్నా నా 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 బచ్చకే 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 అగ్గిపెట్ట చూడు చిన్నగా ఉంటుందన్న, పొట్ట విప్పి చూడు పుల్లలు ఉంటాయన్న, పుల్లగికి చూడు బర్రుమంటదన్న, దాంట్లో కనుక నీళ్ళు పెడితే సుర్రుమంటదన్న. ఇదే పద్యాన్ని మన కల్లు చిదంబరం గారికి ఇస్తే ఈ విధంగా చెప్తాడు, బాబా ఓ పాపనాంబో నాకు పాల్గొందో చూ నాకు కనలే వేదయా వెచ్చుదామా వచ్చే జన్మలైనా మంచి కనలే కదా బామ్మ. సూపర్ తమ్ముడు, కత్తి కేక తురుం తోపు నువ్వు అన్నీ నువ్వే పో. లారీ తెచ్చుకో, అవన్నీ వేసేస్తాం. బాగుంది బాబా, కళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. పార్టిసిపెంట్స్ అందరూ సూపర్గా జోక్స్ చెప్పారు అండ్ ప్రోగ్రామ్కి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను. హౌ యూ ఫీలింగ్? యా అండ్ మనకంటే ముందు మన జడ్జెస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. వంశీ గారు. ప్రోగ్రామ్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను, జోక్స్ చాలా బాగున్నాయి. అండ్ పార్టిసిపెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే స్టేజ్ ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా అందరూ మంచి జోక్స్ కలెక్షన్ తెచ్చుకుంటున్నారు, ఎవరైతే కాన్ఫిడెంట్గా వాటిని ప్రెజెంట్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు ఫైనల్ విన్నర్స్గా బయటకు వచ్చారు. సో అదొక్కటి అబ్జర్వ్ చేసి అందరూ కూడా కాన్ఫిడెంట్గా పెర్ఫామ్ చేస్తే అందరూ విన్నర్స్ అయ్యేంత స్కోప్ ఉంటుందని నా ఫీలింగ్. ఎనీవే వండర్ఫుల్గా పెర్ఫామ్ చేశారు, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గీత గారు మీరు చెప్పాలి. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఎస్పెషల్లీ ప్రణవ్, చిన్న అబ్బాయి, అసలు ఏజ్ అసలు అబ్బాయి ఎంత 15 years, కానీ 50 ప్రోగ్రామ్స్ చేశారంట. 50 ప్రోగ్రామ్స్ చేశాడు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి, ఎందుకంటే ఆ వయసులో తన వయసుకి మించిన జోక్స్ చెప్తున్నాడు, రియల్లీ గ్రేట్ అండి. సో అలాంటి పిల్లలు కూడా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ప్రోగ్రామ్ వాళ్ళకి పేరు వస్తుంది, ప్రోగ్రామ్ పేరు కూడా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న రికలెక్షన్, నేను కూడా ఇక్కడ ఇలాంటి స్టేజెస్ మీద చాలా పెర్ఫామ్ చేశాను. ఆ స్టేజ్ ఫియర్ ఏంటో నాకు తెలుస్తుంది, కానీ ఇనీషియల్ రౌండ్స్లో అది స్టేజ్ ఫియర్ ఉంటే పర్వాలేదు, కానీ తర్వాత అయినా కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇనీషియల్గా తప్పకుండా ఉంటుందండి స్టేజ్ ఫియర్. స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరికి కొంచెం కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, ఇన్ని కెమెరాలు లైట్లు ఈ హడావిడిలో. పక్కన అలాంటి వాళ్ళు
కానీ అది ఆ స్టేజ్ ఫియర్ అన్నది మెల్లగా ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటే అది కంఫర్టబుల్గా పెర్ఫార్మెన్స్ విన్ ఉంటుంది అయ్యే ఎప్పుడైనా. ఛాన్సెస్ స్టేజ్ ఫియర్లో ఎలిమినేట్ అయ్యి పార్టిసిపేషన్లో ముందుకు రావాలండి. ఏదో కాంప్లెక్స్గా మాట్లాడారు అయినా బాగుంది అది. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రోగ్రామ్ మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ. డెఫినెట్గా ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చింది. ఒక రకంగా చూస్తే బాధగానే ఉంది. మంచి మంచి జోక్స్, అదిరిపోయే జోక్స్ చెప్పారు ఒక్కొక్కళ్ళు. నాగేశ్వరరావు గారు కావచ్చు, ప్రణవ్ కావచ్చు, ఎవరైనా. అండ్ గుడ్ లక్ టు ఎవ్రీబడి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ఇవే జోక్స్ జోక్స్. ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉండండి. అంటిల్ దెన్ Take బై. care. Bye.